ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది. మీ అందరికి తెలిసిందే, ఎందరో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులన్నీ వృధా చేసుకొని పోతారు. సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే విధానంతో పాటు మనకు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి ఒక టెస్ట్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయాలను గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ రోజు నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి ఈ యొక్క డ్రైవింగ్ టెస్ట్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే డ్రైవింగ్ టెస్ట్కి మీరు పోయేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్లో మొత్తంగా మనకి ఎన్ని మార్కులు ఉంటాయి, దాంతోపాటు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, అందులో వచ్చేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి. ఒక విషయం గమనించండి, డ్రైవింగ్ లైసెన్స్ తీయడం అనేది చాలా చాలా సులభమైనటువంటి ప్రక్రియ. దీనికోసం వేలకు వేలు మీరు డబ్బులు వెచ్చించాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. సో దీనికోసం అవకాశవాదులు ఎంతో మంది అయితే ఉంటారు. సో మనకు అవసరం ఉంటుంది కాబట్టి మన దగ్గర నుంచి ఎంతో కొంచెం దోచుకోనికైతే చాలా మంది అయితే ఉంటారు. కాకపోతే మనకు ఆ ప్రాసెస్ తెలియదు కాబట్టి మనం అనవసరంగా మనం డబ్బుల్ని వృధా అయితే చేసుకుంటున్నాము. సో మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ముందు మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేయడం అంటే మీరు లెర్నింగ్కి అప్లై చేయాలి. ఈ లెర్నింగ్ లైసెన్స్కి అప్లై చేసిన తర్వాత 1 మంత్ తర్వాత నెక్స్ట్ 1 మంత్ నుంచి 6 నెలల లోపు మీరు డ్రైవింగ్ లైసెన్స్కి, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్కి మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు మొదటగా లెర్నింగ్ లైసెన్స్కి అప్లై చేసిన తర్వాత మీరు ఏ డేట్ నాడు మీరు టెస్ట్ అయితే పెట్టుకుంటారో మీరు ఆ డేట్ నాడు వెళ్ళిన తర్వాత మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు మొత్తంగా 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి మీకు తెలుగులో కూడా ఉంటుంది. ఆ 20 క్వశ్చన్స్లో మీరు 12 క్వశ్చన్స్ని కరెక్ట్ అయితే పెట్టాలి. అలా మీరు 12 క్వశ్చన్లు కరెక్ట్ పెట్టినట్టయితే మీరు యొక్క ఎగ్జామ్లో పాస్ అయినట్టు లెక్క. తర్వాత ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో పాస్ అయిన వాళ్ళకి లెర్నింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు. లెర్నింగ్ లైసెన్స్ తర్వాత నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత మీరు ఒరిజినల్ లైసెన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ లైసెన్స్కి అప్లై చేసిన తర్వాత మీరు ఏ డేట్ నాడు మీరు టెస్ట్ పెట్టుకుంటారో ఆ డేట్ నాడు మీకు అప్పుడు డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ముందుగా మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి నెల తర్వాత మీరు ఒరిజినల్ లైసెన్స్కి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా మీకు 2 టెస్ట్లు అయితే ఉంటాయి. కాబట్టి ఎవరికైతే డ్రైవ్ ఎఫెక్ట్గా వస్తుందో మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ముందుగా మనము ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించినటువంటి కొన్ని సిగ్నల్స్ గురించి అయితే మనం తెలుసుకోవాలి. సుమారు 150 నుంచి 200 వరకు అయితే దీనికి సంబంధించినటువంటి సింబల్స్ అయితే ఉంటాయి. ఈ సింబల్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్గా అయితే చెప్తాను. సో ముందుగా మీరు ఎక్కడన్నా బైక్ మీద కానీ మీరు ఎక్కడి నుంచి అయినా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మీకు రోడ్లలో మీకు ఇటువంటి సింబల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ సింబల్ చూసుకున్నట్టయితే ఈ సింబల్ కి అర్థం ఏంటి అని చూసుకున్నట్టయితే ఆగండి అని చెప్పేసి అర్థం అన్నమాట, అంటే స్టాప్ అని చెప్పేసి మర్చిపోకండి. అదే విధంగా మీరు వెళ్ళేటప్పుడు మీ ముందర ఏదైనా బ్రిడ్జ్ కానీ ఉంటే గనక సో ఈ విధంగా సింబల్ అయితే ఉంటుంది. సో ఈ సింబల్ యొక్క అర్థం చూసుకున్నట్టే మీ ముందర ఇరుకైన వంతెన ఉంది అని చెప్పేసి దాని అర్థం అన్నమాట. సింబల్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. దాంతో పాటు మీకు కింద లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి ఫొటోస్ ని కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. అదే విధంగా 3వ ఫోటో చూసుకున్నట్లయితే కాపలా ఉన్న రైల్వే క్రాసింగ్ అనేది మన ముందున్నట్టు అర్థం. అయితే కింద ఒక గీత ఉంది చూసారా, ఈ ఒక్క గీత అర్థం ఏంటంటే అది 50 నుంచి 100 మీటర్ల దూరంలో ఉంది అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. అంటే మీ ముందర ఒకటి కాపలా ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్ అనేది మీ ముందర ఉంటుంది. దాని డిస్టెన్స్ వచ్చేసి 50 నుంచి 100 మీటర్ల దూరం అయితే ఉంటుంది అని చెప్పేసి మర్చిపోకండి. అదే విధంగా నెక్స్ట్ ఫోటో చూసుకున్నట్టయితే ఈ సింబల్ అర్థం మీకు తెలిసింది, ఇది హోటల్ మీ ముందర ఉంది అని చెప్పేసి అర్థము. అదే విధంగా ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ కి అర్థం చూసుకున్నట్టయితే నిబంధనలు ముగింపు అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. అదే విధంగా నెక్స్ట్ ఫోటో చూసుకున్నట్లయితే ఇక్కడ తెలిసిందే కదా మీకు సిగ్నల్ ఉండేటప్పుడు మనకి ఎరుపు రంగు ఉంటే దాని అర్థం ఏంటి అంటే మీరు అక్కడనే ఆగిపోవాలి. సో మన ముందర ఒకటి తెల్లటి లైన్ అయితే ఉంటుంది కదా, ఆ లైన్ అయితే మనం దాటకూడదు అని చెప్పేసి అర్థము. అదేవిధంగా ఇక్కడ త్రికోణంలో ఉన్నటువంటి గుర్తు సింబల్ ఏంటి అంటే అక్కడ జాగ్రత్త పరిచేవి, మీరు అక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి దాని అర్థం అన్నమాట. సో 8వ పిక్చర్ చూసుకున్నట్టయితే దాని అర్థం వచ్చేసి సమాచారం కోసం అన్నమాట. సో మీ ముందర సమాచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే ఉంటాయి. అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ ఫోటో కనుక చూసుకున్నట్టయితే జాగ్రత్తగా చూడండి, రోడ్డు మధ్యలో 2 ఎల్లో లైన్స్ అయితే ఉంటాయి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నిటారుగా 2 ఎల్లో లైన్స్ ఉంటాయి కనుక దీని అర్థం ఏంటి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వెహికల్ ని కూడా ఓవర్టేక్ చేయరాదు. అదే విధంగా ఈ యొక్క గీతల్ని కూడా మీరు దాటరాదు. సో అదే విధంగా మీరు యొక్క గీతలకు యూ టర్న్ కూడా తీసుకోరాదన్నమాట. సో దాన్ని టచ్ కూడా చేయకుండా మీరు స్ట్రేట్ గా వెళ్ళిపోవాలి. ఏ వెహికల్ ని కూడా మీరు క్రాస్ కూడా చేయొద్దు. ఇది ఒక విషయం గమనించండి. 2 ఎల్లో లైన్స్ ఉంటే కనుక మీరు ఎక్కడికే టర్న్ అవ్వాల్సిన అవసరం ఉండదు, నిదానంగా వెళ్ళాలి. ఏ ఒక్క వెహికల్ ని కూడా మీరు ఓవర్టేక్ అయితే చేయదు. సో దాని అర్థం ఇది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు రోడ్డు ఉంటుంది కదా, రోడ్డుకి మధ్యలో ఒకే ఒకమైనటువంటి ఎల్లో లైన్ ఉంటే కనుక సో దీని అర్థం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఎల్లో లైన్ ఏదైతే ఉందో దీనిని మీరు దాటకూడదు అనమాట. సో ఇక్కడ నుంచి అటు సైడ్ అయితే మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి దీని అర్థం అనమాట. సో ఇక్కడ మీరు ఓవర్టేక్ అయితే చేయొచ్చు, బట్ ఈ ఎల్లో లైన్ మాత్రం మీరు దాటకుండా వెళ్ళాలి అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ రకంగా ఉన్నట్టయితే ఇరుకు రోడ్ అనేది మన ముందుంది అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క సింబల్ అర్థం ఏంటి అంటే మన ముందర హైవే ఉంటే కనుక, మెయిన్ రోడ్ పెద్దది ఉంటే కనుక దాని సింబల్ ఇది. సో మనం చిన్న రోడ్ నుంచి హైవేకి పోయేటప్పుడు మనకి ఇలాంటి సింబల్స్ అయితే కనిపిస్తాయి. సో దీని అర్థం మన ముందర హైవే అనేది పెద్ద రోడ్ ఉంది అని అర్థము.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ రకంగా ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ మొత్తంలో మనం చూసుకొని ఇవైతే ఉంటాయి, ఎల్లో లైన్స్ అనేవి మన ఇండియాలో ఎక్కువ కనిపించకపోవచ్చు, బట్ ఈ వైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వైట్ లైన్స్ అయితే మన ఇండియాలో ఎక్కువ చూసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఒక వైట్ లైన్స్ ఈ విధంగా గ్యాప్ ఇచ్చి ఉంటే దీని అర్థం ఏంటి అంటే, మీరు ఒకవేళ ఎవరినైనా ఓవర్టేక్ చేయాలనుకున్నా కూడా, అదే విధంగా మీరు ఒకవేళ దాటాలి అనుకున్నా కూడా మీరు సిగ్నల్ ఇచ్చి దాటవచ్చు అనమాట. అంటే ఇక్కడ అన్ని అనుమతులు ఉంటాయి, కాకపోతే సిగ్నల్స్ ఇచ్చుకుంటా మీరు దాటవచ్చు అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ రకంగా సింబల్ ఉంటే కనుక ఒక సైడ్ ఎల్లో లైన్, అదేవిధంగా ఇంకో పక్కన ఎల్లో లైన్ సంబంధించినటువంటి గ్యాప్ ఉంటే కనుక దీని అర్థం ఏంటి అంటే, సో మీ పక్కన ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఓవర్టేక్ చేసి అయితే పోవచ్చు అని చెప్పి దాని అర్థం అనమాట. సైడ్ లో కూడా ఉంది, మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ ఎల్లో ఉంది, అదేవిధంగా ఇక్కడ రెడ్ లైట్ అయితే ఉంది. ఇక్కడ రెండుకి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏందో మీకు చెప్తాను. ఇక్కడ ఎల్లో ఏదైతే ఉంటుందో ఈ పసుపు రంగు లైట్ ఫ్లాష్ అవుతున్నప్పుడు జంక్షన్ ఎదురైనప్పుడు ఏం చేయాలి, వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మీరు వెళ్ళేటప్పుడు అయితే మీకు కనిపిస్తుంది కదా ఎల్లో లైట్ అనేది ఫ్లాష్ అవుతూ వెళ్తుంది. అంటే మీ దగ్గర సిటీ అనే దగ్గరికి వచ్చినప్పుడు మనకి యొక్క ఎల్లో లైట్ అయితే ఫ్లాష్ అవుతుంది. ఇదేంటి అంటే మీరు వేగాన్ని అయితే తగ్గించేసి మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అంటే ముందర ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ జనసంచారం ఉండొచ్చు, మీరు కొంచెం ఇక్కడ నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పేసి తెలిపేటటువంటి సూచన ఈ రకంగా ఎల్లో లైట్ అనేది ఫ్లాష్ అవ్వడం. అదేవిధంగా ఈ రకంగా ఎరుపు రంగు అనేది ఫ్లాష్ అయితే కనుక అదేంటి అంటే జంక్షన్ ఎదురైనప్పుడు ఆగి చుట్టుపక్కల చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. సో రెడ్ లైట్ పడ్డప్పుడు ఏంటంటే మీరు ఆగాలి, ఆగిన తర్వాత సైడ్ లో చూడాలి, చూసి ఎవరు వస్తలేరు, ఏ వెహికల్ వస్తలేదు అంటే కనుక అప్పుడు మీరు నెమ్మదిగా పోవాలి. సో ఈ రెండు లైట్లకు సంబంధించినటువంటి డిఫరెన్స్ ఇది జాగ్రత్తగా గమనించండి. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా రౌండ్గా మనకు ఫుల్గా కాకుండా రౌండ్గా మాత్రమే ఇట్లా రెడ్ లైన్ ఉంటే కనుక, ఫుల్గా అంటే ఫస్ట్ మనం చెప్పినాం కదా, అది కాకుండా ఈ విధంగా ఉంటే ఏంటి అంటే తప్పనిసరి ఆదేశాలను అయితే సూచిస్తుంది. అది ఏంటి అంటే మీరు కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా మీరు పాటించాలి అని చెప్పి సంకేతం అన్నమాట. మీకు క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, ఇక్కడ ఉండేటటువంటి అన్ని ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి అంటే దానికి సూచించేటటువంటి సింబల్ ఏది అని చెప్పేసి అడగచ్చు. సో అప్పుడు ఈ సింబల్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 18th క్వశ్చన్ అయితే చూడండి, ఈ సింబల్ ఉంది. ఈ సింబల్కి అర్థం ఏంటి అంటే తప్పనిసరిగా ముందు కుడివైపునకు తిరగాలి. సో ఈ సింబల్ ఉంటే కనుక, సింబల్లో ఇటువంటి సింబల్స్ మీకు కొంచెం తేడా ఉండొచ్చు, ఇక్కడ మీరు పొరపాట్లు కావద్దు. దీని అర్థం ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు రైట్ సైడ్కి అయితే టర్న్ అవ్వాలి అని చెప్పేటటువంటి సూచన అన్నమాట. అదేవిధంగా ఈ రకంగా ఉంటే ఇంకేంటి, కంపల్సరీ మీరు లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ అవ్వాల్సిందే అని చెప్పేసి తెలిపేటటువంటి సూచనలు. ఇట్లా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఈ కలర్ ఉంటుంది కదా, ఈ కలర్లో మనకు వైట్ లైన్ అయితే ఉంటుంది, ఈ కలర్లో మనకు వైట్ గీతలు అయితే ఉంటుంది. కలర్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఇదొక విషయం అయితే గమనించండి. సో మొత్తంగా చూసుకుంటే ఈరోజు మీకు ఇన్ని క్వశ్చన్స్ సరిపోతాయి. ఈ వీడియోలో మీకు ఈ 19 క్వశ్చన్స్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ రేపు మరొక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అయితే చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. సో ఇది పార్ట్ 1, పార్ట్ 2 కోసం రేపటి వరకు అయితే వెయిట్ అయితే చేయండి.